హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికేట్లపై కీలక నిర్ణయం అండి. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే డిజిటల్ రూపంలోనే జీవన ధృవీకరణ పత్రం అండి పెన్షన్దారులకు అవగాహన కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం కూడా తీసుకుంది. పెన్షన్దారుల జీవన ధృవీకరణ పత్రం అనగా లైఫ్ సర్టిఫికేట్ను 100% డిజిటల్ రూపంలోనే దాఖలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్లో అప్లికేషన్లో ముఖ ధృవీకరణ ద్వారా పూర్తి చేసేలా వారికి అవగాహన కల్పించనుంది. ఈ విషయమై పెన్షన్దారులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందించాలని, వారికి సాయం చేసేందుకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశించింది. ప్రస్తుతం పెన్షన్దారులు బ్యాంకులకు వచ్చి వేలిముద్రలు, ఐరిస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ని అయితే ఇస్తున్నారు. దాంతో పెన్షన్దారులు కొన్నిసార్లు అవస్థలు పడుతున్నారు. బ్యాంకులకు పనిభారం పెరుగుతోంది. దాంతో మున్ముందు ఏమైనా సాంకేతిక కారణాలతో వృద్ధుల ఐరిస్, వేలిముద్రలు, ముఖ ధృవీకరణ తీసుకోవటం సాధ్యం కానప్పుడు మాత్రమే, అటువంటి పరిస్థితుల్లో మాత్రమే బ్యాంకులు విచారణ తర్వాత కాగితం రూపంలో ధృవీకరణ పత్రాన్ని అయితే జారీ చేయాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. దీనిపై క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలు తమ పరిధిలోని యాజమాన్య ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి డిజిటల్ సర్టిఫికేట్పై అవగాహన కల్పించాలని అంది. సకాలంలో ఈ పత్రాలను దాఖలు చేసేలా ప్రాంతీయ కార్యాలయాలు ముందస్తుగా పెన్షన్దారులకు ఈ విధంగా ఎస్ఎంఎస్లు కూడా పంపించాలని సూచించింది. డిజిటల్ సర్టిఫికేట్ పంపలేదని వారి నుంచి కాగితం రూపంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి భవిష్యత్తులో 2 నెలల ముందుగానే వారికి ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరణ పత్రానికి దాఖలుకు సమాచారం ఇవ్వాలని ఈపీఎఫ్ఓ అయితే సూచించింది ఫ్రెండ్స్. సో మొత్తానికి డిజిటల్ రూపంలోనే జీవన ధృవీకరణ పత్రం అయితే ఉంటుంది. సో ఇది పోతాదేమో అనే బాధ ఏమి ఉండదు. సో కాబట్టి మనకు ఆన్లైన్లో ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది. ఈ మేరకు పెన్షన్దారులకు కూడా అవగాహన కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్.